ఇక చిట్చాట్లో కేటీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. కుటుంబాలు తమకు లేవా, పిల్లలు తమకు లేరా, రేవంత్కే ఉన్నారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తనకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు తమ కుటుంబాలు బాధపడలేదా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు, వాణీలు బయట పెట్టాలా అంటూ ఆయన ప్రశ్నించారు. నిండు సభలో అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన వ్యక్తిగా ఆయన మండిపడిన సందర్భం. మొదటి ఏడాదిలో రేవంత్కు పాస్ మార్కులు కూడా రాలేదని ఆయన అన్నారు. సంపదను సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని విమర్శించి బీజేపీ కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదంటూ ఆయన నిలదీశారు. ఇక రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. మరోవైపు ఈ కారు రేసింగ్ విషయాన్ని రేవంత్ వదిలిపెట్టినా తాను మాత్రం వదలనని కేటీఆర్ స్పష్టం చేశారు. మేము అధికారంలోకి రాగానే ఈ కారు రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారణ చేయిస్తామన్నారు. ఒలింపిక్స్ నిర్వాహకులకు ఎంత ఖర్చు అవుతుందో రేవంత్కు తెలుసా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎంఐఎం విషయంలో తాము కూడా తప్పు చేశామని, ఎంఐఎంకు ఉన్న బలమెంత, అక్బరుద్దీన్కు ఇస్తున్న సమయం ఎంత అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎంఐఎంకు తామేంటో చూపిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.